సత్యమేవ జయతే. నిజాలు మాట్లాడినా సత్యంగా ఉన్న విజయం డెఫినెట్ గా వరిస్తుందని నమ్ముకున్న దానిలో కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రాహుల్ గాంధీ గారికి బహిష్కరించి పార్లమెంట్ లో నుంచి క్షణికానందం పొందినటువంటి బీజేపీ వాళ్ళకు నేను చెప్తున్నా, ఈరోజు ఆట మొదలైంది. ఫాల్ డౌన్ బీజేపీ, గ్రోన్ అప్ కాంగ్రెస్. వచ్చే ఎన్నికల వరకు కాచుకొని చూద్దాం. డెఫినెట్ గా దీనికి సమాధానం ప్రజలు మాత్రం ఇస్తారు. మేము సత్యాన్ని నమ్ముకున్నాం, సత్యమే మా ఎజెండా. కాబట్టి నమ్మక ద్రోహం మీరు, నమ్మకస్తులం మేము. కాబట్టి ప్రజలకు వెన్నట్టి ఉండేదే కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ గారు ఏ నేరం చేయకుండా 2 సంవత్సరాలు జైలు శిక్ష, 8 సంవత్సరాలు పార్లమెంటు స్థానానికి పోటీ చేయకుండా మీరేదైతే కుట్ర పన్నారో, ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు స్టే ఇవ్వడం వల్ల మీరేమి చేసినా కూడా న్యాయం గెలుస్తుందనే దానికి ఇదొక ఉదాహరణగా, భగవాన్ కే ఘర్ మే దేర్ హై మగర్ అంధేర్ నహీ, అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం. క్షమాపణ చెప్పండి, చెప్తే శిక్ష వెయ్యము అని చెప్పినటువంటి మీకు, మీ గుజరాత్ కోర్టుకు, గుజరాతీలకి ఈరోజు మూతోడు జవాబు. మేము వేచి చూసినాం, మాకు న్యాయస్థానం మీద, న్యాయం మీద నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు న్యాయం పక్షాన న్యాయస్థానం నిలబడ్డది. కాబట్టి వచ్చే పార్లమెంటు సమావేశాలకి సోమవారం నుండి రాహుల్ గాంధీ గారు అటెండ్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. డెఫినెట్ గా ప్రజల గొంతుగా పార్లమెంట్ లో ప్రశ్నించాల్సినటువంటి రాహుల్ గాంధీ గారిని బహిష్కరిస్తే ఏం జరిగిందో చూశారు కదా. ఇక రాబోయే కాలం అంతా కాంగ్రెస్దే, ప్రజల పక్షాన. కాంగ్రెస్ అంటే ప్రజల పక్షాన. కాబట్టి ఆలోచించుకోండి. ఇంకనైనా తప్పులు చేసేటప్పుడు ఆలోచించి తప్పులు చేయండి. చేస్తే దానికి ఇలాంటి పనిష్మెంట్ కూడా దొరుకుతుంది అనేది ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఇంకొక మాట చెప్పాలనుకున్నా, ఇక్కడ ఉన్నది రాహుల్ సావర్కర్ కాదు, ఇక్కడ ఉన్నది రాహుల్ గాంధీ. ఆ రక్తంలోనే ఉంది. ఎవ్వరికి క్షమ అడగనిది, అక్కడ ఉన్నది క్షమ అడిగేది. కాబట్టి ఒక్కసారి ఆలోచించుకొని ఇట్లాంటి స్టెప్ వేయాలని బీజేపీ వాళ్ళకి బుద్ధి చెప్తున్నా నేను. జై హింద్, జై కాంగ్రెస్.